హాయ్ అండి. 'బిగ్ బాస్' మీలో ఎంతమందికి ఇష్టమండి? నాకైతే 'బిగ్ బాస్' అంటే ప్రాణమండి. అసలంత ఇష్టం ఎందుకో తెలీదు అసలకా. 'బిగ్ బాస్' ఒక్కరోజు చూడకపోయినా, అబ్బా! ఇయాల మిస్ అయిపోయాను, ఇయాల మిస్ అయిపోయాను అనుకుంటూనే ఉంటా నా మనసులో. చాలా ఇష్టం 'బిగ్ బాస్' అంటే. రిపీట్‌గా చూస్తూనే ఉంటానమాట. నైట్ చూస్తానా, మళ్ళీ ఉదయం పెట్టుకుంటా. నైట్ చూస్తానా, ఉదయం పెట్టుకుంటా. అలా రిపీట్ చేస్తూనే ఉంటా. చాలా ఇష్టం నాకైతే 'బిగ్ బాస్' అంటే. రిపీట్‌గా చూస్తూనే ఉంటా. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేసేసేయండి. ఈరోజు నుంచైతే 'బిగ్ బాస్' లేదు, అయిపోయిందనమాట. ఈరోజు నుంచైతే ఇంక 'బిగ్ బాస్' అయితే రాదు. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది అసలు. 'బిగ్ బాస్' ఈరోజు నుంచి అయిపోయింది. ఇంత లేట్ అయిపోయింది ఏంది? అప్పుడే అయిపోయింది ఏందా అనిపించిందనమాట. తొందరగా అయిపోయినట్టు అనిపించింది ఈసారి మాత్రము. నేనైతే తనూజ అయితే ఇన్నర్ అవుతది అనుకున్నా. కానీ తనూజ అయితే ఇన్నర్ కాలేదు. నాకు చాలా బాధ అనిపించింది. అబ్బా! చాలా ఏడుపొచ్చిందనమాట అస్సలకా. పవన్ కళ్యాణ్ అయితే విన్నర్ అయిపోయిండనమాట. ఒక్క రీజన్‌లో అన్నా తనుజ వస్తదనుకో, లేడీస్ వస్తారనుకున్నా, కానీ లేడీస్ అయితే రాలేదబ్బా. ప్రతి ఒక్కసారి ఏ రీజన్ బట్టి మగోళ్ళు తప్ప ఆడోళ్ళకనేది తొక్కేస్తున్నారు, పైకి రానియట్లేదు అస్సలకా. ఈసారి పక్కా వస్తదనుకున్నా, కానీ రాలా. నాకైతే చాలా ఏడుపొచ్చిందబ్బా తనుజ ఓడిపోయినందుకు మాత్రము. తనుజ గెలుస్తది ఈసారి అనుకున్నా, కానీ మిస్ అయిపోయింది. వీడియో విషయానికొస్తే మాత్రం ఉగ్గానైతే చేస్తున్నా. దానిలో ఏమీ లేదు. ఒక టమోటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు గాని లేదు, పల్లీలు లేవు, ఏం లేవు. 4 తాలింపు గింజలేసినా అనమాట. అలా సింపుల్‌గా అయిపోయింది. పప్పుల పొడి నేను ఎక్కువ ఇష్టంగా ఏసుకుంటా. పప్పుల పొడి అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఎక్కువ ఏసుకుంటా. కొంతమంది లైట్‌గా ఉన్నట్టు లేనట్టు ఏసుకుంటారు. నేను అలా కాదు. పప్పుల పొడి ఎక్కువ ఏసుకుంటా అనమాట. నాకు చాలా ఇష్టం పప్పుల పొడి. ఇంతవరకు మన వీడియో చూసారు కదా! ఒక్క లైక్ అయితే